హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నారా? ప్రిపరేషన్లో ఉన్నారనుకుంటున్నాను. టుడే టాపిక్ 6th క్లాస్ కంప్లీట్ సిలబస్ చూద్దాము. ర్యాపిడ్ రివిజన్ చాప్టర్ లెసన్ వైజ్గా. ఫస్ట్ది 6వ తరగతి సైన్స్. మన ఆహారం. అరటి పండులో మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. ఆహారం తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటాము. చికోరీ జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని తరచుగా తినటం మంచిది. ఆనియన్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనలను రోగాల బారి నుండి రక్షిస్తాయి. వీటికి యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ ఇస్టక్ అనే గుణాలు ఉంటాయి. చిలగడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు కెరోటోనాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బఠానీలో మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి. అయితే వీటి వలన కొందరిలో ఎలర్జీ కలుగుతుంది, కొందరిలో అయితే జీర్ణం కావు. టమాటాలో విటమిన్ సి ఉంటుంది. ఇది విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. అయితే టమాటా ఇంకా 7th 8thలో ఇంకా మొత్తం కంప్లీట్ నేర్చుకోవచ్చు. కాకుంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ రాశాను చూడండి. మీడియం సైజు టొమాటోలో 1.08 గ్రామ్స్ ప్రోటీన్స్, 1.5 గ్రామ్స్ ఫైబర్ ఉంటాయి. పొటాషియం, ఫాస్ఫరస్, మాగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, బి2, బి6, ఈ, సి, కేలు కూడా సమృద్ధిగా ఉంటాయి. దీని నుండి 22 క్యాలరీ 1 టమాటా. ఒక్క టమాటో 22 క్యాలరీల శక్తి లభిస్తుంది. టమాటోలో కెరోటినాయిడ్లు, లైకోసిన్లు సమృద్ధిగా. కెరోటినాయిడ్లు అధికంగా గల ఆహార పదార్థాలు తినడం ద్వారా క్యాన్సర్ గురయ్యే ప్రమాదం తగ్గును. ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. దానిలోని షుగర్ ఎఫెక్టు తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృతులతో గల పదార్థాలతో కలిపి తీసుకోవలెను. రాజస్థాన్లో వరి కంటే ఎక్కువగా మొక్కజొన్న, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి అవుతాయి. అందుకే అన్నం బదులు చపాతీలు లేదా రొట్టెలు ప్రధాన ఆహారం అక్కడి ప్రజలకు. కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్లతో అందంగా అలంకరించడాన్ని వెజిటేబుల్ కార్వింగ్ అంటాము. సలాడ్ అంటే సలాటా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సలాటా అనగా ఉప్పు. ఆహార పదార్థాలు నిల్వ చేయుటకు ఉపయోగించే రసాయనాలు, రంగుల వలన క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. బిర్యానీ తయారీలో వాడే దినుసులైన ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలను సుగంధ ద్రవ్యాలు అంటాం. నెక్స్ట్, పాయసం తయారీలో వాడే జీడిపప్పు, బాదం, కిస్మిస్లను, ఎండిన పండ్లు, డ్రై ఫ్రూట్స్. మన రాష్ట్రం తెలంగాణలో భౌగోళిక శీతోష్ణ స్థితులను వరి పండించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటిదంటే ఇది అయస్కాంతాలతో ఆటలు. నెక్స్ట్ సెకండ్ లెసన్. గుండు సూదులు, రబ్బరు మూత లోపల భాగం. గుండు సూదులు ఇనుపమేకులు వంటి ఇనుప వస్తువులను ఆకర్షించేలా ఒక ప్రత్యేక పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది. ఈ ప్రత్యేక పదార్థమే అయస్కాంతం. తయారు చేయబడిన కృత్రిమ అయస్కాంతాలు. అయస్కాంత పదార్థాలలో బలమైన అయస్కాంతం నియోడైమియం. 2500 సంవత్సరాల క్రితం మాగ్నస్ అనే గొర్రెల కాపరి యొక్క చేతి కర్ర అడుగు భాగాన కల ఇనుప తొడుగుకి ఏదో అంటుకున్నట్లు అనిపించి తీసి చూడగానే అది రాయి. ఆ రాయినే సహజ అయస్కాంతం. అలాంటి రాళ్లను లోడ్స్టోన్ అంటారు. సహజ అయస్కాంతాలను లోడ్స్టోన్ అంటారు. అయస్కాంతాల వివిధ ఆకారాలు. అయస్కాంతాలు దండాయస్కాంతము, వలయాకార అయస్కాంతము, బిళ్ళ అయస్కాంతము,
గుర్రపు నాడ ఆకారపు అయస్కాంతము. సాధారణంగా అయస్కాంతాలను ఇనుము యాక్చువల్గా ఇది ఇనుప అన్న ఇనుము అన్న ఒకటే. ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. అయస్కాంతం ఆకర్షించిన వంటి పదార్థాలను అయస్కాంత పదార్థాలని, అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అని, మట్టిలో దొర్లించిన అయస్కాంతాలకు అంటిన నల్లని పదార్థాన్ని ఇనుపరజ అంటారు. పూర్వం శత్రువుల నౌకల నుంచి శీలలను తొలగించి నౌకలను ముంచివేయుటకు లోడ్ స్టోన్ అయస్కాంతం ఉపయోగిస్తారు. అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులని సూచిస్తుంది. దీనినే అయస్కాంత దిశాధర్మం అంటారు. ఈ ధర్మం ఆధారంగానే అయస్కాంత దిక్సూచి తయారు చేస్తారు. సాధారణంగా అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. ఉక్కు కడ్డీ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు. యానిమల్స్ కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగ ముక్కలు, మేకులు తొలగించుటకు అయస్కాంత పరికరాలు వాడుతారు. వందల సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని యూజ్ చేసి సముద్ర ప్రయాణం చేసేవారు. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది. భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది. భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తుంటారు. ఓకే, నెక్స్ట్ లెసన్. వర్షం ఎక్కడ నుంచి వస్తుంది? నీరు గట్టిగా గడ్డ కట్టినట్లుగా ఉంటే దాన్ని మంచుగడ్డ అంటాం. మంచుగడ్డ అనేది ఘనరూపం. వాన చినుకు గంటకు 7 నుంచి 18 మైల్స్ వేగంతో ప్రయాణిస్తుంది. వాన చినుకు వ్యాసార్థం 0.02 నుంచి 0.31 అంగుళాలు. వాన చినుకు ఆకారం నిజానికి గుండ్రంగా ఉండదు. అది మేఘంలోంచి జారిపడుతున్నప్పుడు అలా కనిపిస్తుంది. బాష్పీభవనం అంటే ఎగురుట అని అంటారు. మరొక పేరు బాష్పీభవనం అంటే నీరుని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియ. గాలిలోకి బాష్పీభవనం ద్వారా చేరిన నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియనే సాంద్రీకరణం. ఈజిప్టు దేశస్థులు ఎండ నుంచి కాపాడుకోవడం కోసం గొడుగును రూపొందించారు. తరువాత వానాకాలంలో కూడా యూజ్ చేయడం మొదలుపెట్టారు. మేఘాలు చల్లబడినప్పుడు దానిలోని తేమ బిందువులు మరింత పెద్దదవుతూ మేఘాలు వాటి బరువును నిలుపలేక తేమ బిందువులు కిందికి రాలడం ప్రారంభమవుతుంది. దీన్నే వర్షం అంటారు లేదా కురవడం అంటారు. బాగా చల్లగా ఉన్నప్పుడు నీటి బిందువులు చిన్న స్ఫటికాలుగా ఘనీభవించి మనకు మంచు కురిచినట్లు కనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలుగా క్రింద పడతాయి. వీటినే వడగండ్లు. మన రాష్ట్రంలో జూన్ నుంచి సెప్టెంబర్ నైరుతి మూల నుండి వీచే గాలులను నైరుతి ఋతుపవనాలు అని, నవంబర్ డిసెంబర్లో వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో ఈశాన్య మూల నుంచి వీచే గాలులను ఈశాన్య ఋతుపవనాలు అని, ఫ్యాక్టరీ వెహికల్స్ నుండి వెలువడే కార్బన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్లతో మేఘాలు కలుషితమైనప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి. సతత హరిత అరణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. ఇది చూడండి, నీరు, నీటి ఆవిరి, సాంద్రీకరణం, మేఘం, వర్షం. ఇది జలచక్రం. ఇది కూడా చూసుకోవాలి పాయింట్. ప్రతిరోజు వర్షం కురిసే భూమధ్య రేఖ ప్రాంతాల అరణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. జంతువులు ఏమి తింటాయి? 4th లెసన్. 600 మిలియన్ ఇయర్స్ క్రితం
ప్రికేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహ రెక్కలుంటాయి బట్ ఎగరలేవు. ఫుడ్ కోసం మొక్కలపై ఆధారపడేవి శాకాహారులు. ఆహారం కోసం జంతువులపై ఆధారపడేవి మాంసాహారులు. మొక్కలు, జంతువులు రెండింటినీ ఆహారంగా తీసుకునేవి ఉభయాహారులు. కొన్ని రకాల కోతులు మాంసాహారుల వలె ఇతర జంతువులను తింటాయి. కుక్కలు వాసనతో ఆహారాన్ని వెతుక్కుంటాయి. గద్దలు దృష్టితో, గబ్బిలాలు వినికిడి ద్వారా, సరీసృపాలు రుచి చూసి ఆహారాన్ని వెతుక్కుంటాయి. నెక్స్ట్, నీటిపై అంటే కొలనులో నీటిపై ఈదే కీటకాలు ఫాన్ స్కాటర్స్ ఇతర కీటకాలను తినే ఒక నీటి కీటకం. ఇది నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తించి అవతల ఒడ్డునేర్పడ్డ అలజడి పోల్చి దూరాన్ని లెక్కించి తర్వాత కీటకాన్ని పట్టుకోవడానికి కదులుతుంది. పాండ్ స్కేటర్స్. జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. అవి అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఆహారాన్ని తినడానికి తేనెపిట్ట ముక్కును ఉపయోగిస్తుంది. కీటకాలను పట్టుకోవడానికి కోళ్ళు ముక్కును, కప్పలు నాలుకను, వడ్రంగి పిట్ట ముక్కుతో చెట్లను బెరడును ఒల్చి చీమలు కీటకాలను తింటుంది. ప్రస్తుతం భూమిపై జీవించి ఉన్న జంతుజాలంలో దాదాపు 5400 క్షీరద జాతులు నివసిస్తున్నాయి. స్పంజికలు అనే జంతుజాలంలో చలనం ఉండదు. జీవితంలో ఎక్కువ కాలం ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండేటివి స్పంజికలు. జంతువులు పరపోషకాలు. అవి తమకై తాము ఆహారాన్ని తయారు చేసుకోలేవు. ఆవు, గేదె ఉంటే నెమరు వేయడం ద్వారా ఆహారాన్ని జీర్ణం చేసుకోగలుగుతాయి. ఫాస్ట్గా తిని తరువాత జీర్ణాశయం నుండి నోటికి తీసుకొని నమలడాన్ని నెమరు వేయడం అంటారు. క్లీన్ ఫ్లై లార్వా దశలో ఎక్కువగా తింటుంది. ప్రౌఢజీవిగా మారిన తర్వాత ఆహారం అవసరమే లేదు. బ్లూ వేల్ అంటే నీటి తిమింగలం. 110 నుంచి 160 టన్నుల బరువు, 20 నుంచి 30 మీటర్ల పొడవు కలదు. జలగజీవుల రక్తం పీల్చుటకు చూషకాలు. 150 మిలియన్ ఇయర్స్ పూర్వం మీసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పాములు ఉద్భవించాయి. చీమలు 4 రకాలు. కూలీ చీమలేమో వర్కర్స్గా పనిచేస్తాయి. సైనిక చీమలేమో రక్షక చర్యలు తీసుకుంటాయి. ఆడ మగ చీమలు ఇంకో రకం చీమలు హనీడ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనే కీటకాలను పెంచుతాయి. ఎడారి జంతువులు చాలా వరకు నిశాచరులు. పగటి వేడిని తప్పించుకోవడానికి బొరియల్లో నివసిస్తాయి. చిరుతపులి పిల్లి కుటుంబానికి చెందింది. 12 నుంచి 17 సంవత్సరాల పాటు జీవిస్తుంది చిరుతపులి. పక్షులను కూడా సహచేరుకాలు అంటారు. కారణం వీటికి వెన్నెముక ఉండడం.